నెవర్ సెలబ్రేట్ టూ ఎర్లీ మూమెంట్ ఇదే. ఈరోజు ఈసీ వర్సెస్ సివిల్ సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. 2.5 hours జరిగింది. 8 నుంచి 10:30 వరకు మ్యాచ్. ఏమంతసేపు ఆడినారా అంటే ఫస్ట్ మ్యాచ్ టై, సెకండ్ మ్యాచ్ టై, పెనాల్టీ షూట్అవుట్ టై, 2 మ్యాచ్లు, 4 పెనాల్టీ షూట్అవుట్లు, మొత్తం 6 రౌండ్లు అన్నారు. చాలా నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉంది. అంతా కదా కానీ పెనాల్టీ షూట్అవుట్ వరకు వచ్చింది. నువ్వు కొట్టినావా లేదంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఇంతవరకు పెనాల్టీ షూట్అవుట్ మిస్ చేసినది తెలియదు. మనం అసలు కొట్టేద్దాం, కానీ పెనాల్టీ కొట్టినాక మనమైతే సెలబ్రేట్ చేయము. మ్యాచ్ మంది అని తెలిసే వరకు అసలు సెలబ్రేట్ చేయను. కొట్టిన మామూలు చిరునవ్వుగానే ఉంటుంది నాకు. ఫస్ట్ పెనాల్టీ షూట్అవుట్లో వాళ్ళది మేము గోల్ సేవ్ చేసినట్టయితే మేము విన్నాం. బాల్ పోల్కి తగిలి గోల్లో పడుతుంది, సరేలే అనుకున్నాం. ఇంకో పెనాల్టీ షూట్అవుట్లో మా గోలీ సేవ్ చేస్తే మేము గెలిచేస్తాం. అప్పుడు మా గోలీ సేవ్ కూడా చేసినాడు. ఇట్లా సేవ్ చేస్తానట్లే బాల్ వాడి మీదే ఉంది, ఇట్లా అనుకుంటా ముందరకు వచ్చినాడు. బాల్ పిచ్చిపడి లోపలికి వెళ్ళిపోయింది గోల్లోకి. దీనివల్ల వాళ్ళు లక్తో గెలిచినారని చెప్పాను. ఎందుకంటే లక్తో గెలిచే వాళ్ళు అయితే ఫస్ట్ మ్యాచ్కో ఫస్ట్ పెనాల్టీ షూట్అవుట్కో గెలిచేవాళ్ళు. బట్ దే ప్లేడ్ వెల్, వీ ప్లేడ్ వెల్, బట్ గాడ్ ప్లాన్ ఈస్ అగేన్స్ట్ అస్. సో రిజల్ట్ ఫేవర్స్ దెమ్. ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏమంటే నాలాగా ఉండండి. ఎందుకంటే ఎప్పటికే ఎర్లీగా సెలబ్రేట్ చేసుకున్నాం. మ్యాచ్ 1 side అయ్యే వరకు సెలబ్రేట్ చేసుకుని, ఎందుకంటే రిజల్ట్ ఏమవుతుందో ఎవరికి తెలియదు. లాస్ట్ వరకు మ్యాచ్ 1 side అయిపోయిందా, ఇన్నర్ అవుట్ పెట్టుకొని అన్నీ ఇప్పేసి ఎవడేం మాట్లాడు.